ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనము. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శుభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసెదను. ప్రియ సహోదర సహోదరులారా, నేటి దిన వాగ్దానం ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఈ నూతనమైన సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్న మాట ఏంటంటే, నిన్ను ఈ లోకంలో ఉన్నవారిని చాలామందికి కష్టాలు, నష్టాలు, బాధలు సహజం. మనుషులన్నాక ఆనందాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. అదే లైఫ్ అంటే. కాబట్టి ఇక్కడ ప్రభు మనకు ఊరటను కలిగించే మాట ఏమిటంటే, నీవు ఎవరి చేతైనా విసర్జింపబడి ఉన్నావా, ద్వేషింపబడి ఉన్నావా, లేదంటే నిన్ను ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారా, నువ్వు ఆనందించు, ప్రభువులో నువ్వు సంతోషించు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదే మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు జీవితం. దావీదు ఎందుకు పనికిరాని వాడిగా ఆ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తండ్రి వదిలేసి తన్ను ద్వేషిస్తూ ఉన్నాడు, విసర్జిస్తూ ఉన్నాడు, సహోదరులు విసర్జిస్తూ ఉన్నాడు, ద్వేషిస్తూ ఉన్నారు. కానీ ప్రభు యొక్క ప్రణాళిక దావీదు పట్ల చాలా గొప్పదిగా ఉంది. అక్కడ మనం చూసినట్లయితే అందరినీ అభిషేకిస్తూ ఉన్నాడు సమూయేలు గారు. కానీ అక్కడ అభిషేకిస్తూ ఉన్నా కానీ అక్కడ దావీదు అన్నలను అభిషేకిస్తుంటే ప్రభు అంటున్న మాట, ఇతడు నావాడు కాదు, ఇతడు నేను ఇతడిని అభిషేకించను, ఇతని నేను ఎన్నుకోలేదు అని సహోదరుని అన్నాడు యేసు ప్రభువారు. కానీ దావీదు, ఎందుకు పనికిరాని దావీదును ప్రభువు హెచ్చించి ఉన్నాడు, గొప్ప రాజుగా నియమించి ఉన్నాడు. అందుకే మనం ఈ రోజున ఈ సంవత్సరంలో మనం అనుకున్న ఏదైనా జరగలేదా, మనం ఏం చేయాలంటే ప్రభువుని అడగాలి, ప్రభు కొరకు ఎదురు చూడాలి, ప్రభు సహాయాన్ని మనం కోరేవారిగా. ప్రభు మన పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది కనుక మనం దాని కొరకు వెయిట్ చేసి దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగాలి. ఎవరో ఏదో అంటున్నారని మనం వేదన చెందగా ప్రభు కొరకు మన యొక్క కరములు చాపి ప్రభుని వేడుకునే విధంగా మనం జీవించాలి. ప్రభువు ఈ నూతనమైన సంవత్సరంలో మనల్ని సంతోషకరమైన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి కృపను మనమందరం పొందుకునేలాగున ప్రభుని ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమనం కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా, నువ్వు ఇస్తున్న వాగ్దానములు గొప్పవి ప్రభా. అయా, నేటి వాగ్దానాన్ని మాకు ఇస్తున్న అయా విధానమునకై స్తోత్రాలు. అయా తండ్రి, వాగ్దానుసారంగా మా జీవితాలను మేము మలుచుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని, అయా నీకు నమ్మకమైన జీవితాన్ని మేము గడిపే కృపను అనుగ్రహించు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమున ఎవరైతే బిడ్డలు పనిబాట్లకు వెళ్ళి వస్తున్నారో అయా, వాళ్ళన్ని విషయాలలో నీవే నీ యొక్క సహాయాన్ని దయచేయండి. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళ ఇంటి వద్దకు పర్యంతరము అయా నీ యొక్క కంచ కాపుదలలో దయచేయండి. వాళ్ళు చేసే పనిబాట్లన్నిటిలో నీ యొక్క జయప్రదాన్ని జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా, ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీ యొక్క విశ్వాసములో అయా ఉజ్జీవింపబడుటకు దయచేయమని వేడుకుంటూ, రక్షింపబడిన వాళ్ళు రక్షింపబడుటకు దయచేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.